హలో అండి. ఎలా ఉన్నారు? బాగున్నారా? మేమైతే చాలా బాగున్నాం. చాలా రోజుల తర్వాత మళ్ళీ ఇలా మీ ముందుకి రావడం, మా ఆయన ఎగ్జామ్స్ వల్ల చాలా బిజీగా ఉండిపోయామనమాట. ఇంకా ఆదివారం రోజు నైట్ వచ్చేసి మా ఆయన ఎగ్జామ్ కంప్లీట్ అయిన తర్వాత అలా బయటికెళ్దాం పదా అని చెప్పేసి స్ట్రీట్ ఫుడ్ తిందామని బయటికి తీసుకెళ్తున్నాడు. ఏంటో ఈ మధ్య కాలంలో నాకే వస్తున్నాయా? లేకపోతే మీ అందరికీ కూడా వీడియోలు వస్తున్నాయా అనేది కొంచెం చెప్పండి. తినడానికైతే వెళ్ళాం కానీ ఫస్ట్ దారిలో వెళ్ళుకుంటూ ఆలోచించామన్నమాట. ఒకసారేమో స్ట్రీట్ ఫుడ్‌లో వాడు ఏంటివి కుళ్ళిపోయిన టమోటాలు అవన్నీ వేసి వండుతున్నారు అని చెప్పేసి ఒక వీడియో చూసామన్నమాట. సరేలే వద్దని చెప్పేసి కేఎఫ్‌సీ అయితే నీట్‌గా ఉంటుంది. జనాలు ఎక్కువ మంది ఉంటారు కదా! సేల్ అవుతుంటుంది. ఫ్రెష్ దొరుకుతుంది అని చెప్పేసి వెళ్ళాం. అక్కడికి వెళ్ళిన తర్వాత అంత పెద్ద కేఎఫ్‌సీలో ఓన్లీ ఒక 2 ఫ్యామిలీస్ మేము ఇంకా అవతల ఒకరు ఉన్నారు అంతేను. మళ్ళీ హైదరాబాద్లో రైడ్ జరిగింది కదా! కుళ్ళిపోయిన చికెన్ వేసి వాడుతున్నారని మళ్ళీ అది గుర్తొచ్చి వద్దులే బాబు అని చెప్పేసి మళ్ళీ వేరే హోటల్కి వచ్చామన్నమాట, పెద్ద హోటల్కి. అక్కడ చూస్తే ఫుల్ జనం ఉన్నారు. మా వాడు అయితే హంగామా చేస్తున్నాడనమాట. అల్లరి అల్లరి చేస్తున్నాడు. మేము ఇక్కడ మేనేజ్ చేయలేము అని చెప్పేసి మళ్ళీ వేరే చోటుకు వచ్చాము. ఇంకా ఫస్ట్ పావ్ బాజీ దగ్గరికి వెళ్ళాము. అక్కడైతేను ఒక్కటే వెయిటింగ్ ఉందన్నమాట. కలర్ అయితే టూ మచ్ రెడ్గా కనిపిస్తుంది. అబ్బా వద్దులే అని చెప్పేసి మళ్ళీ నేను కొంచెం దూరం వెళ్ళా. వాళ్ళిద్దరిని ఆడనే పెట్టేసి ఇంకా వేఫల్ బండి కనిపించింది. చాలా నీట్గా హైజీన్గా ఉందన్నమాట. సరే ఇవైనా తినేసి వెళ్దాం వచ్చినందుకు అని చెప్పేసి ఫస్ట్ టైం ట్రై చేశానండి. చాలా బాగున్నాయి. ఒకవేళ ఎవరైనా మీ పిల్లలు చాక్లెట్స్ ఎక్కువ ఇష్టపడేటోళ్ళు ఇది తినిపియండి. చాలా బాగుంటుందన్నమాట. ఇక్కడైతేను ఆమె ఆ అబ్బాయితో ఒకటే గొడవ వేసుకుంటుందండి. 500 ఇచ్చిందంట. ఆ అబ్బాయి ఏమో లేదు నువ్వు నాకు 200 ఇచ్చినావు అని చెప్పేసి లేదు 500 ఇచ్చినాను. బాగా మేము ఆడున్నంతసేపు అంతా కొట్లాడినారనమాట. అయినా పిల్లోడేమో ఒప్పుకోలేదు. ఇంకా మా వెఫిల్ కూడా రెడీ అయిపోయింది. చాక్లెట్ ఫుల్ ఆఫ్ చాక్లెట్ వేసి ఇచ్చినాడు అనమాట. చాలా బాగుంది. ఇంకా దాని పక్కనే స్వీట్ షాప్ కూడా ఉంది. నా చాలా వీడియోస్లో కూడా మీరు ఇది చూసి తింటారు. ఇంకా పానీపూరి తిన్నామా ఇంకేమీ నచ్చలేదన్నమాట. సరే ఇంటికి వచ్చేసి ఆనియన్ పకోడీ చేసి ఇచ్చానమాట. మా చిన్నోడు ఆనియన్ పకోడీ అయితే బాగా తినేస్తాడు. ఫస్ట్ వాడికి ఆనియన్ పకోడీ చేసి ఇచ్చేసాను ఫాస్ట్గా. ఇంకా తర్వాత మా ఆయన హెల్ప్ చేసేస్తున్నాడు అనమాట నాకు ఇక్కడ. మిరపకాయలు కట్ చేసి విత్తనాలు తీసేయడంలో నేను అంతలోపు వచ్చేసి బజ్జీల పిండి కోసం దాంట్లోనే కలిపేసుకుంటున్నాను. ఈ బజ్జీల పిండిలో ఒక చిన్న ట్రిక్ ఉందండి. ఇది కలిపామంటే చాలు చాలా బాగా పొంగుతాయి అన్నమాట. ఏంటంటే నేను నార్మల్గానే శనగపిండి ఒక స్పూన్ వచ్చేసి బియ్యం పిండి కూడా యాడ్ చేసేసుకున్నాను. కొంచెం సాల్ట్ అలాగే ధనియా పొడి కొంచెం కారము వాము వేసుకున్నాను అనమాట. ఈ పిండి మొత్తం మిక్స్ చేసుకున్న తర్వాత అలాగే బేకింగ్ సోడా కూడా వేసుకోండి. మనం బజ్జీల కోసం ఆల్రెడీ ఆయిల్ని హీట్లో పెట్టుకొని తింటాం కదా, ఆయిల్ వచ్చేసి ఒక స్పూన్ కాలేది వేడిది వేసామనుకోండి, బజ్జీలు వేసినప్పుడు చాలా బాగా పొంగుతాయి అన్నమాట. ఆయిల్ ఒక్కటి లాస్ట్లో ఇంకా బాగా వేడెక్కిన తర్వాత ఆయిల్ ఒక్క స్పూన్ ఈ పిండిలో కలుపుకున్నామంటే చాలా బాగా పొంగుతాయండి. ఒకవేళ ఈ ట్రిక్ మీకు తెలియకపోతే ఈసారి చేసినప్పుడు ట్రై చేయండి. చాలా మంచిగా వస్తాయి. ఇంకా మా ఆయన అయితే మిరపకాయలు కట్ చేయమంటేను ఊరికే లాస్ట్లో కొంచెం కట్ చేసి ఒకవైపు ఏదో మ్యాచ్ ఏమో జరుగుతున్నట్టుంది. వాటికే దాన్ని కట్ చేయడానికి నానాకు తంటాలు పడ్డాడు. కానీ అంత పెద్దగా వేయడానికి నేను ఆయిల్ తక్కువ వేసుకున్నాను అనమాట. గోళంలో మరి అంత తక్కువ పెద్ద మిరపకాయ పట్టదని చెప్పేసి మళ్ళీ నేను కట్ చేసేసుకొని వేసుకున్నాను. చూసారా ఎంత బాగా పొంగుతున్నాయో. నీట్గా విచ్చుకొని మిరపకాయ అనేది ఖచ్చితంగా ఆయిల్లో కాలిందనుకోండి కొంచెం ఒక్క సైడ్ అయినా చాలా మంచి టేస్ట్ వస్తాయన్నమాట బజ్జీలు. ఇక్కడ ఆయిల్ తక్కువ అవ్వడం వల్ల అవి ఒకదానికొకటి అంటుకుపోతూ ఉన్నాయన్నమాట. బట్ టేస్ట్ అయితే చాలా బాగుంటాయండి. మీకు ఇంకా టైం ఉంటే ఆ మిరపకాయలలో కొంచెం జీలకర్ర పొడి పెట్టుకున్నామంటే చాలా బాగుంటుందన్నమాట.
ఇంకా మా ఆయనకేసిచ్చాను ఒక వాయి అయితేను. ఆయనేమో క్రికెట్ జూసుకుంటూ మంచిగా ఎంజాయ్ చేస్తూ ఉన్నాడనమాట. ఇంకొక్క వీకు కష్టపడ్డామంటే ఎగ్జామ్స్ కంప్లీట్ అయితే మేమైతే ఫుల్ హ్యాపీ అనమాట. ఇంకా అవి తిన్న తర్వాత కొంచెం రైస్ తినేసి ఇంకా జ్యూస్ చేసుకుందామని చెప్పేసి ఇక్కడ మ్యాంగో జ్యూస్ చేస్తున్నాను. ఈ మ్యాంగోస్ ఏంటంటే అండి వర్షాకాలం స్టార్ట్ అయిపోయింది గదా! సప్పగుంటున్నాయి. లేకపోతే మెత్తగా అయిపోయి పురుగులొస్తున్నాయన్నమాట. ఇంకా మీరు ఒకవేళ తినకూడదనుకునేటోళ్ళు ఈ వర్షాలు స్టార్ట్ అయినప్పటి నుంచి తెచ్చుకోవద్దండి. పురుగులొచ్చేస్తాయి. ఒకవేళ తీసుకోవాలనుకుంటే బాగా గట్టిగా ఉన్న కాయలు తీసుకోండి. జ్యూస్‌లోకైతేను అండి బాగా కాచి చల్లార్చిన పాలను తీసుకున్నాను. చల్లగా డీప్ ఫ్రిడ్జ్‌లో పెట్టుకున్నాను ఒక హాఫ్ అన్ అవరు. అలాగే చక్కెర, కాజు వేసుకున్నాను. కాజు మీ ఇష్టం ఉంటే వేసుకోండి లేదంటే లేదు. ఎంత తిక్కుగా వచ్చింది చూడండి. జస్ట్ నేను వన్ సైడ్‌దే వేసుకున్నాను అనమాట. ఇంక దీంట్లో తింటున్నప్పుడు కొంచెం మ్యాంగో పీసెస్ కూడా వస్తే బాగుంటాయని అలా చిన్న చిన్నగా కొన్ని కట్ చేసేసి వేసుకున్నాను. ఇంత పెద్ద గ్లాస్ వచ్చేసిందండి. అదే మనం బయట కొనుక్కోవాలంటే ఎంత పడుతుందో ఏమో కదా. టేస్టీగా కూడా ఉందన్నమాట. అంతే అండి. మీరైతే మన ఛానల్ని లైక్ చేయకుండా సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తుంటే ప్లీజ్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మీరు ఒకవేళ బయట ఫుడ్ తినాలనుకుంటున్నప్పుడు ఒకటికి 2 సార్లు క్రాస్ చెక్ చేసుకోండి. అక్కడ హైజీన్గా ఉందా లేకపోతే ఎలా ఉంది అని చెప్పేసి. మన హెల్త్ మన చేతుల్లోనే ఉంది కాబట్టి మీరందరూ కూడా జాగ్రత్తగా ఉండండి. ఓకేనా. బాయ్ బాయ్ అండి. మళ్ళీ కలుద్దాం. ఓకేనా. బాయ్. లవ్ యూ ఆల్.